హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఆగండి, మీరు ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తుంటే మీరు హై రిస్క్ గేమ్ లో ఉన్నారు. కానీ మీ అతి పెద్ద శత్రువు మార్కెట్ కాదు, మీరు అద్దంలో చూసే ఒక వ్యక్తి. మీరు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో లాసెస్ తో విసిగిపోయారా? 10 మంది ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ లో 9 మంది వారి పూర్తి క్యాపిటల్ ని కోల్పోతారు. అది దురదృష్టం కాదు, ఎందుకంటే మనం పదే పదే అవే 10 ఘోరమైన తప్పులు చేస్తున్నాం కాబట్టి. ఈ వీడియో మీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ జర్నీకి డిసిప్లైన్ లాంటిది. దిస్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు ఆల్ మై ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్. ఈ 10 నిమిషాలు గనుక మన వీడియోకి మీరు ఇచ్చినట్లయితే మీ ఆప్షన్స్ ట్రేడింగ్ జర్నీని నేను ప్రాఫిట్స్ లోకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను మీకు కేవలం తప్పులు చెప్పను, ఎలా ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఇంప్రూవ్ అవ్వాలో వదిలేయండి. మీరు సిద్ధమేనా? లెట్స్ గో. నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ మీ ట్రేడింగ్ జీవితాన్ని మారుస్తుంది. సో మీరు ఒక పెన్ అండ్ పేపర్ ని పెట్టుకొని మీ దగ్గర ఖచ్చితంగా మనం చెప్పే పాయింట్స్ ని నోట్ చేసుకోండి. అండ్ మనం ఒక ట్రేడ్ ని తీసుకునేటప్పుడు, ఒక ఆప్షన్ ని బై చేసేటప్పుడు ఈ పాయింట్స్ ని మైండ్ లో ఉంచుకొని మీరు కనుక ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. మనం ఈ 10 పాయింట్స్ కనుక ఫాలో అవ్వగలే ఇక మీ ఇష్టం. మనం కామన్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ 10 తప్పులను చేస్తాం. ఆ 10 తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేయడం. ఒక ఆప్షన్ ని బై చేసేటప్పుడు మీకు ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఆ ఆప్షన్ లో మీకు కనుక ప్రాపర్ ప్లాన్ లేకపోతే ఏం జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా 99% ఆ ట్రేడ్ ని లాస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాపర్ ప్లాన్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు కనుక పర్టికులర్ ఆప్షన్ ని పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే అది ఎలాంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీ ఆప్షన్ ని మీ ట్రేడింగ్ ప్లాన్ ని ఇప్పుడు చూద్దాం. మీ ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, ఒక ఆప్షన్ ని బై చేసేటప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు ఒక ఆప్షన్ ని కొన్నారనుకోండి నిఫ్టీలో, అది ఎన్ని పాయింట్స్ పెరిగితే మీకు ఎంత ప్రాఫిట్ రావచ్చు అండ్ ఎన్ని పాయింట్స్ నిఫ్టీలో పడితే మీకు ఎంత లాస్ రావచ్చు అనేది మీరు ఖచ్చితంగా ఒక అంచనా వేసుకొని ట్రేడ్ తీసుకోండి. అలా కాకుండా మీరు ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ లేకుండా గనుక మీరు కానీ ఆప్షన్ ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆప్షన్స్ లో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రాపర్ ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మన కమింగ్ పాయింట్స్ లో డిస్కస్ చేసుకుందాం. సెకండ్ పాయింట్ విషయానికి వస్తే, క్యాపిటల్. ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ లో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మెయిన్ గా క్యాపిటల్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదే క్యాపిటల్ ని మీరు ఎలా రిస్క్ పెడుతున్నారు, ఎంత రిస్క్ చేస్తున్నారు అనేది మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఎవరు అంత పట్టించుకోరు. కానీ డే బై డే మన క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి తప్ప డిక్రీజ్ అవ్వకూడదు అండ్ లాస్ అవ్వకూడదు. మన క్యాపిటల్ ఎంత ఉందో ప్రతి ట్రేడ్ లో స్టాప్ లాస్ అనేది మినిమం, ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు 10% కంటే ఎక్కువ మీరు మీ క్యాపిటల్ ని ఎక్కువ స్టాప్ లాస్ పెట్టకండి. ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, మీకు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ నుంచి రోజుకి ఒక 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10% ఇన్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఇస్ నాట్ ఏ బిగ్ టాస్క్. 10 లక్షల్లో 10% అంటే ఎంత అండి? 1 లక్ష. సో మీ క్యాపిటల్ ని పెంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయండి. సో మీ క్యాపిటల్ అనేది ఇప్పుడు 1 lakh ఉంది. మీరు కనుక ఇప్పుడు చూస్తే ఈ 1 lakh కి ఈ 10 lakhs కి ఉన్న క్యాపిటల్ గేమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 10 lakhs కి 1% అదే 10,000, 1 lakh కి 10% ఇదే 10,000. సో మీ క్యాపిటల్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి అండ్ ప్రాపర్ లాట్ సైజ్ ని మెయింటైన్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇక అత్యంత ముఖ్యమైన పాయింట్, మూడవ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ ట్రేడింగ్. భయం అండ్ అత్యాశ. ఆప్షన్ బై చేసినప్పుడు ఆ ప్రీమియం అనేది చాలా ఫాస్ట్ గా అండ్ అగ్రెసివ్ గా మూవ్మెంట్స్ ఉంటాయి. అది పాజిటివ్ లో కానీ నెగిటివ్ లో కానీ మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ వచ్చినప్పుడు ఆప్షన్ ప్రీమియం అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అండ్ అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే సిట్ టైట్ అండ్ కీప్ కామ్. అంటే ఏంటంటే మీరు ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు అనేది మీకు తెలుసు. ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు తీసుకుంటారని నాకు తెలుసు. బట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఎప్పుడైతే ర్యాండమ్ గా మీరు ఒక ఆప్షన్ ని తీసుకొని అలా బై చేసి వదిలేస్తే అది కరెక్ట్ కాదు. సో మీ ఆప్షన్ ట్రేడింగ్ ప్లాన్ ను ఫస్ట్ నోట్ చేసుకోండి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ని, టార్గెట్ ని ఫిక్స్ చేసుకోండి. మీ ఆప్షన్స్ ట్రేడింగ్ లో మీరు చాలా కాన్ఫిడెంట్ గా తయారవుతారు అండ్ భయం లేకుండా మీరు ట్రేడింగ్ చేయగలరు. అండ్ ఎమోషనల్ ట్రేడింగ్. ఇప్పుడు ఫియర్ ఆఫ్ లాసింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీకు 1000 రూపీస్ వచ్చింది. ఈ రోజు ప్రజెంట్ ఒక ఆప్షన్ ని బై చేశారు, మీకు 1000 రూపీస్ వచ్చింది. 1000 రూపీస్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ అగ్రెసివ్ గా ట్రేడింగ్ చేయాలి, ఇంకా నేను మార్కెట్ లో ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి అనేసి ఆ ట్రేడ్ ని క్లోజ్ చేయకుండా ఉంటారు. సో పర్టికులర్ టార్గెట్స్ అండ్ పర్టికులర్ స్టాప్ లాసెస్ అనేవి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా అయితే మీరు ఖచ్చితంగా ట్రేడింగ్ చేయకండి. ఇలా మీరు డైలీ మినిమం
3-4% ప్రాఫిట్స్ తో ఎగ్జిట్ అయిపోయి సేఫ్ ట్రేడింగ్ కనుక చేసుకుంటే మీ క్యాపిటల్ అనేది 2 to 3 months లో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్స్ ని అబ్జర్వ్ చేసుకుని మార్కెట్ మూవ్మెంట్స్ ని ప్రెడిక్ట్ చేసి ఎగ్జాక్ట్ గా మార్కెట్ అనేది ఎలా మూవ్ అవుతుంది. మీరు స్కాల్పింగ్ కనుక చేస్తే మీకు అది ఇంకా చాలా మంచి ఆప్షన్ అవ్వచ్చు. స్కాల్పింగ్ కనుక మీరు కానీ చేసినట్లయితే ఆప్షన్స్ లో ప్రాఫిటబిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది సడన్ గా డిప్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం ఆ పాయింట్స్ ని క్యాప్చర్ చేసి మన క్యాపిటల్ ని ఆర్ ప్రాఫిట్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. 4వ పాయింట్ ఏంటంటే లిమిట్ అండ్ స్టాప్ లాస్. ఆల్రెడీ నేను ఈ పాయింట్స్ గురించి మాట్లాడాను ముందు 3 points లో, బట్ ఇప్పుడు కొంచెం క్షుణ్ణంగా వివరిస్తాను. లిమిట్ అంటే ఏంటంటే ఫస్ట్ మీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవాలి. అది ఏంటంటే మీ టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే 1:1, 1:1.5 ఆర్ 1:2. మీ టార్గెట్ 1 అంటే 10 పాయింట్లు పెరిగితే 10 రూపాయలు మీకు వచ్చినట్లయితే మీ స్టాప్ లాస్ అనేది 10 రూపాయలు ఉండాలి. 1:1.5 అంటే ప్రాఫిట్ అనేది 10 రూపాయలు వస్తే మీ స్టాప్ లాస్ అనేది 1.5. సో ఇలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడు ప్రాఫిట్స్ అనేవి మాక్సిమం రేషియో పెట్టుకోండి, స్టాప్ లాస్ అనేది తగ్గించి పెట్టుకోండి. ఎప్పుడైనా ప్రాఫిట్స్ అనేవి 1.5 ఉండాలి, స్టాప్ లాస్ అనేది 1 ఉండాలి. సో ఇది ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్ ఫిక్సింగ్ ద రేషియోస్. అంటే ఇప్పుడు స్టాప్ లాస్ అనేది 1 పెట్టచ్చు, 1:2 పెట్టచ్చు. ఎప్పుడంటే మీరు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు. మరెన్నో స్టాక్ మార్కెట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ స్ట్రాటజీస్ నాతో ఉన్నాయి, మీతో కమింగ్ వీడియోస్ లో నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మన వీడియోలో కంటిన్యూ అవుదాం. 5వ పాయింట్ ఏంటంటే లిక్విడిటీ లేని ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడం. లిక్విడిటీ అంటే ఏం లేదండి. లిక్విడిటీ అంటే దట్ రిలేట్స్ టు వొలటిలిటీ ఆర్ లిక్విడిటీ. ఇప్పుడు ఒక ఆప్షన్ చైన్ లో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ప్రీమియం అనేది 100 రూపీస్ అనుకోండి. అది అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఆప్షన్. అట్ ది మనీ అంటే ప్రజెంట్ ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ ఉన్న ఆప్షన్ ప్రీమియం అనుకోండి. ఇప్పుడు 25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఆప్షన్ ప్రీమియం వచ్చి 100 రూపీస్ అనుకోండి. ఇప్పుడు 25,500 దగ్గర ఉన్న ఆప్షన్ ప్రీమియం ఒక 50 రూపీస్ అనుకోండి. అదే 24,000 ఆర్ ఆ దగ్గర ఉన్న ఆప్షన్ ప్రీమియం కాల్ సైడ్ చూస్తున్నాను, ఆప్షన్ ప్రీమియం ఒక 120 రూపీస్ అనుకోండి. మీరు కనుక మీ ఆప్షన్ ని ఏది బై చేస్తున్నారు? అట్ ది మనీ బై చేస్తున్నారా, ఇన్ ది మనీ బై చేస్తున్నారా, అవుట్ ఆఫ్ ది మనీ బై చేస్తున్నారా? ఆప్షన్ చైన్ లో మీరు చూసినట్లయితే ఈ 25,000 దగ్గర ఉన్న ప్రీమియం ఒక 100 రూపీస్ ఉంటే ఇన్ ది మనీ కాల్ ఆప్షన్, దాని పైన ఉన్న కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాను, దాని పైన ఉన్న ఆప్షన్స్ అన్ని ఇంకొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటాయి. ఎందుకంటే వీటి యొక్క థీటా వాల్యూస్ అంటే టైం వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో టైం పెరుగుతూ ఉంటే ఈ ఆప్షన్స్, మామూలుగా ఆప్షన్స్ అంటే ఏంటంటే ఎక్స్పైరీ దగ్గర వచ్చే టైంకి మన ఆప్షన్ ప్రీమియం అనేది పడుతూ వస్తూ ఉంటుంది డే బై డే. అది థీటా వల్ల టైం వాల్యూ డిక్రీజ్ అవడం వల్ల మనకి ఈ ఆప్షన్ ప్రీమియం అనేది, ఇప్పుడు ఈరోజు మీరు ఒక ఆప్షన్ ని హోల్డ్ చేశారు రేపటికి, అది ఓవర్ నైట్ ఇప్పుడు మీరు ఈ రోజు ఆ ఆప్షన్ ని 100 రూపీస్ లో ప్రాఫిట్ లో ఉంది ఆర్ 1000 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది. అదే నెక్స్ట్ డే ఓపెనింగ్ టైంకి ఎందుకు ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గిపోతుందంటే ఈ థీటా టైం వాల్యూ డీకే వల్ల మన ఆప్షన్ ప్రీమియం అనేది పడుతుంది. సో ఈ ఆప్షన్ ప్రీమియం అనేది టైం వాల్యూతో ఎలా కనెక్ట్ అయ్యింది, ఈ ఇన్ ది మనీ ఆప్షన్స్ అనేవి ఈ టైం వాల్యూతో ఎలా కనెక్ట్ అయ్యాయి, అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి అంటే ఈ ఇన్ ది మనీ ఆప్షన్స్ లో టైం వాల్యూ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆప్షన్ ప్రీమియం అనేది నెక్స్ట్ డేకి వెళ్ళినా కానీ మీరు హోల్డ్ చేసినా కానీ ఆప్షన్ ప్రీమియం అనేది అంత పడడానికి ఛాన్స్ లేదు. లేకపోతే మీరు అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ బై చేసినట్లయితే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ లో మీరు కనుక ఒక ఆర్డర్ ని తీసుకున్నారనుకోండి, అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్ ని తీసుకున్నారనుకోండి, ఆ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్ అనేది చాలా స్పీడ్ గా నెక్స్ట్ రోజుకి థీటా వాల్యూ వల్ల దగ్గర 20 to 30% ఆ ప్రీమియం అనేది లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ లో మినిమం ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇన్ ది మనీ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ ది మనీ ఆప్షన్స్ ఎప్పుడు మిమ్మల్ని మీ స్టాప్ లాస్ ని ఫాస్ట్ గా హిట్ అవ్వకుండా అండ్ మీ టార్గెట్స్ ని త్వరగా హిట్ అయ్యేలాగా చేస్తాయి. సో మీరు ఖచ్చితంగా ఇన్ ది మనీ ఆప్షన్స్ ని బై చేయడానికి ట్రై చేయండి. 6వ పాయింట్ ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్. ఇప్పుడు ఈ రోజు మీరు ఒక ఆప్షన్ ని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నారు, పొరపాటున లాస్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి, మీ ఎమోషన్స్ ఎలా ప్లే అవ్వాలి? ఇప్పుడు ఒక లాస్ వచ్చింది, 1 lakh క్యాపిటల్ ఉంది మీ దగ్గర, సో మీరు దాంట్లో ఒక 2,000, 3,000 లాస్ అయ్యారు ఆల్రెడీ ఈ రోజు. సో ట్రేడింగ్ చేయాలా వద్దా? నన్ను అడిగితే 1 trade 2,000, 3,000 అంటే 2 or 3%, ఇట్స్ ఓకే. ఆప్షన్ ట్రేడింగ్ లో ఇది కామన్. బట్ మీరు నెక్స్ట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ మైండ్ ని ప్రాపర్ గా ఉంచుకోండి అండ్ స్టేబుల్ గా ఉంచుకోండి. ముందు లాస్ అయిన మనీని మీరు మైండ్ లో అస్సలు పెట్టుకోవద్దు. సో మార్కెట్ యొక్క కండిషన్, మార్కెట్ యొక్క ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తో ఖచ్చితంగా ఆ ప్రీమియం అనే
మీరు తీసుకునే ఆప్షన్ అనేది పెరుగుతుంది, మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే, మీరు కాన్ఫిడెంట్ గా ఉంటేనే మాత్రమే ఈ ఆప్షన్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా మీ సిస్టమ్ ని ఆర్ మొబైల్ ని క్లోజ్ చేసి మీ పని మీరు చూసుకోండి. ఇది చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఈ టిప్ వల్ల మీ క్యాపిటల్ ని మీరు రక్షించుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. మీరు ఒక ఆప్షన్ తీసుకున్నప్పుడు ఆర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు టైం అనేది ఒక కీ వాల్యూ. నేను చెప్పా కదా ఈ టైం. ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ ని బై చేశారు, ఆ ఆప్షన్ అనేది నెక్స్ట్ రోజుకి హోల్డ్ చేయాలా వద్దా? నా నుంచి సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా హోల్డ్ చేయొద్దండి. ఏ రోజు తీసుకున్న ఆప్షన్ ని బై చేస్తున్నట్లయితే, సెల్లింగ్ చేస్తే అది డిఫరెంట్ కాన్సెప్ట్. అదే మీరు ఆప్షన్ ని బయింగ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ ని హోల్డ్ చేయకండి. నెక్స్ట్ డే కి ఈ రోజే సెల్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం లాస్ అయినా సరే మినిమం లాస్ తో ఈ రోజు మీరు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళకపోయినా మీ స్టాప్ లాస్ ఎట్లానో ఉంటది. హిట్ అవ్వకపోయినా సరే రేంజ్ బౌండ్ లో ఉందనుకోండి మార్కెట్, అప్పుడు మీరు స్టాప్ లాస్ హిట్ అవ్వదు, టార్గెట్ హిట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ డే కి హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అలా చేయొద్దండి. ఎందుకంటే టీటాడీకే వల్ల ఖచ్చితంగా ఈ ఆప్షన్ ప్రీమియం అనేది పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఆప్షన్ ని హోల్డ్ చేయకండి. అండ్ మీరు ఒక ఆప్షన్ ని బై చేసినప్పుడు ఆర్ నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయినాక ఈ స్టాప్ లాస్ అండ్ లిమిట్ టార్గెట్ ని పెట్టుకుంటారు. ఒకవేళ పెట్టకపోతే మీరు మాన్యువల్ గా ట్రేడ్ చేస్తుంటే మీ ఆ ఫింగర్స్ అనేది చాలా ఫాస్ట్ ఉండాలి ఆప్షన్స్ ట్రేడింగ్ లో. ఆ టైం ని ఎలా మేనేజ్ చేయగలరు? సో మీ లాస్ ని, ఒకవేళ లాస్ లో పోతున్నారు అనుకోండి, ఆ లాసెస్ ని తగ్గించుకోవడానికి ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోయారు, మీ ఫింగర్స్ కానీ ఫాస్ట్ గా లేకపోతే ఇంకా మనీ కోల్పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక 8వ పాయింట్ కి వస్తే సరైన నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేయడం. మీకు సరైన నాలెడ్జ్ లేదనుకోండి, అస్సలు ట్రేడింగ్ చేయకండి. మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా క్యాండిల్స్ అంటే ఏంటి, ఈ క్యాండిల్ వల్ల నెక్స్ట్ మార్కెట్ అనేది రివర్సల్ అవుతుందా, ఈ జోన్ దగ్గర ఏమవుతుంది, ఈ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ని గీసుకోవడం తెలియదు, ఆర్ ఆర్ఎస్ఐ ని అండ్ MACD ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, అండ్ వాల్యూమ్స్ అంటే ఏంటి, ఈ వాల్యూమ్స్ ఎందుకు పెరుగుతాయి. ఇప్పుడు నేను ఒక స్టాక్ ని ఆర్ ఒక ఆప్షన్ ని బై చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది మార్కెట్ నుంచి, ఇంపార్టెంట్ న్యూస్ సెబీ నుంచి, అది మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అనలైజ్ చేసే ఒక టెక్నిక్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే కనుక మీరు ఆప్షన్స్ లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సడన్ మూవ్మెంట్స్ వస్తాయి కాబట్టి ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఖచ్చితంగా ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మినిమం 1000 రూపీస్ క్యాపిటల్ తో కూడా ఆప్షన్స్ చేయొచ్చు. కానీ అది అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ ఎప్పుడు బై చేయకండి. ఆర్ మీరు ట్రైల్ చేయాలనుకుంటే మీరు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో పేపర్ ట్రేడింగ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అక్కడ కనుక మీరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్లయితే ఆ పేపర్ ట్రేడింగ్ అనేది ఒక వర్చువల్ ట్రేడింగ్. ఆ వర్చువల్ ట్రేడింగ్ లో అది రియల్ మనీ కాదు. సో అది ఒక ప్రాక్టీస్ మాత్రమే. ఒక మ్యాచ్ ముందు ఎలా ప్రాక్టీస్ చేస్తామో అది ఒక ప్రాక్టీస్ లాంటిదే. సో మీరు అక్కడ ట్రై చేసి మీరు ఒక ప్రాఫిటబుల్ గా ఎప్పుడైతే మీరు మారడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు ఈ రియల్ మనీ పెట్టి ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడం మాత్రం మంచిది కాదు. మీ క్యాపిటల్ ని పూర్తిగా కోల్పోతారు. ఖచ్చితంగా మీరు ప్రాపర్ నాలెడ్జ్ తో తిరిగి రండి. నాలెడ్జ్ అనేది మీకు మన అప్కమింగ్ వీడియోస్ లో మనం షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. 9వ పాయింట్ విషయానికి వస్తే టిప్స్ అండ్ పుకార్లను గుడ్డిగా అనుసరించడం. టిప్స్, ఇప్పుడు మీరు ఆల్రెడీ నాకు తెలిసి అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, మెయిన్ గా టెలిగ్రామ్ గురించి చెప్పుకోవచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్, వీటిలో సపరేట్ పేజెస్ ఉంటాయండి. వాళ్ళు రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ట్రేడ్ చేసుకుంటున్నారు, డైలీ వాళ్ళ ప్రాఫిట్స్ కానీ, అవంతా హై రిస్క్ అండ్ క్యాపిటల్ గేమ్ అండి. వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 10 లక్షలు ఉన్నప్పుడు 10% వస్తే అది 1 lakh. సో అలా చూపించడానికి మీరు ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళు ప్యూర్ గా చేసేది ఏంటంటే ఒక క్యాపిటల్ గేమ్ ఆడుతున్నారు. సో మీరు ఆ టిప్స్ గానీ, ఆ టెలిగ్రామ్ టిప్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ టిప్స్, యూట్యూబ్ టిప్స్, ఇవన్నీ మీరు లైవ్ ట్రేడింగ్ లో యూజ్ చేయదండి. ప్రాపర్ గా మీ నాలెడ్జ్ ని, మీ టైం సెన్స్ ని, మీ యొక్క ఎబిలిటీ టు గెట్ ద ప్రాఫిట్స్ ని యూజ్ చేసి మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయండి. ఈ టిప్స్ ని మాత్రం ఎప్పుడు ఫాలో అవద్దండి. ఇది షార్ట్ టర్మ్ లో బాగుండొచ్చు, ప్రాఫిట్స్ రావచ్చేమో కానీ లాంగ్ టర్మ్ లో అస్సలు మీరు ట్రేడింగ్ చేసి వేస్ట్. మీకు డబ్బులు వచ్చినా అది వేస్ట్. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ కి ఎప్పుడైతే ఆలోచిస్తారో మీరు ప్రాఫిట్స్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరి దగ్గర నుంచో టిప్స్ అవసరం లేదు, మీ అంతటా మీరు నేర్చుకొని కూడా మార్కెట్స్ నుంచి మనీ తెచ్చుకోవచ్చు. 10th పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో, ఏంటంటే లాట్ సైజ్. లాట్ సైజ్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్ లో అండ్ మీ టార్గెట్స్ ని ఆర్ మీ స్టాప్ లాస్ ని హిట్ అవ్వడానికి ఈ లాట్ సైజ్ అనేది ఎలా ఫిక్స్ అవ్వాలి, ఎలా ఫిక్స్ చేసుకుంటారు. మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, ఈ 1 lakh ని ఎప్పుడు మీరు ఫుల్ గా పెట్టేసి ఆప్షన్ బై చేయకండి. ఆప్షన్స్ లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయండి, హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు మరి మీరు ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆ కాల్ ఆప్షన్ కి రివర్స్ గా మార్కెట్ అనేది రివర్స్ అయ్యి కింద పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ మినిమం కింద పడుతున్నప్పుడు ఏం చేయాలి మనం? మినిమం కామన్ సెన్స్ అండి, ఏం లేదు, పుట్ ఆప్షన్ ని ప్లేస్ చేస్తే, ఒకవేళ మీరు ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ తీసుకున్నారు, ఇన్ ది మనీ పుట్ ఆప్షన్ తీసుకున్నారు, అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఒక పుట్ ఆప్షన్ ని కానీ మీరు ప్లేస్ చేస్తే అది అటు ఇటు పోయి
బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది తప్ప మీరు లాస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. సో లాట్ సైజ్ అగైన్ 10th పాయింట్ అనేది లాట్ సైజ్ గురించి. ఈ లాట్ సైజ్ అనేది మీ ఆప్షన్స్ ట్రేడింగ్ జర్నీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్స్ లో నిఫ్టీ అనుకోండి, ఒక 25 లాట్ సైజ్ ఉందనుకోండి, ఒక 100 క్వాంటిటీ ప్లేస్ చేశారు. 100 క్వాంటిటీతో మీకు కావాల్సిన క్యాపిటల్ ఒక 20,000 అనుకుందాం. సో 20,000 ఇంటూ 100 ఎంత అని. ఇక్కడ 10th పాయింట్ విషయానికి వస్తే లాట్ సైజ్ అనేది మన ఆప్షన్స్ ట్రేడింగ్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ మన క్యాపిటల్ ని త్వరగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ లాట్ సైజ్ వల్లనే జరుగుతుంది. సో మీ లాట్ సైజ్ అనేది బిగినర్స్ కి ఎలా ఉండాలి, మీడియం లెవెల్ కి ఎలా ఉండాలి, అండ్ ప్రోకి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బిగినర్ అనుకోండి, మీ లాట్ సైజ్ అనేది మినిమం 25 to 100, నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను, 25 to 100 అనేది మెయింటైన్ చేసుకోండి. అదే మీరు కొంచెం ఒక 3 to 6 months ఆర్ 1 year అబౌవ్ మీరు ఆప్షన్స్ లో కానీ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీ లాట్ సైజ్ అనేది నియర్లీ 100+, 100 to 200, 200 to 300 మెయింటైన్ చేయండి. విత్ టైం స్లోగా ప్రోగ్రెసివ్ గా మీ లాట్ సైజ్ ని పెంచుతూ వెళ్ళండి. ఒక్కసారిగా లాట్ సైజ్ ని పెంచేయద్దండి, మీరు లాస్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లాట్ సైజ్ దగ్గర మీ మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ మీరు టార్గెట్స్ ని చూస్ చేసుకోవాలనేది ఈ లాట్ సైజ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు మీ ట్రేడింగ్ ప్లాన్ ను ఈ 10 points తో ఎగ్జిక్యూట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. మన ఛానల్ కి ఎక్కువ విజిటర్స్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఆప్షన్స్ లో మీకు తెలియని స్ట్రాటజీస్ కానీ, మీకు తెలియని అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అండ్ డైలీ మార్కెట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా మీకు నేను పోస్ట్ చేసిన వెంటనే మన ఛానల్లో మీకు రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.